సో వసంత కృష్ణ ప్రసాద్ గారు ఈరోజు కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టుగా మీరు గతంలో ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు అద్భుతమైనటువంటి వాతావరణం. సో ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన అభివృద్ధిని గత పాలకులు కొనసాగిస్తారని, ప్రజలు ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్తారని అధికారం ఇస్తే ఈరోజు 5 సంవత్సరాల్లో ఈ విధ్వంసకర పాలనలో ప్రజల నానా అవస్థల పాలయ్యి మేము కూడా ఆ బస్సు బాగా వెళ్తుంది, ఆ డ్రైవర్ బాగా తోలుతాడు అనుకొని ఎక్కాము ఆ బస్సు. కానీ చివరికి తెలియదు ఏంటంటే ఆ డ్రైవర్ తీసిపోయి లోయలో పడేస్తాడో, గుంటలో పడేస్తాడో, గతుకుల్లో పడేస్తాడో. చివరికి తెలిసింది ఏంటంటే ఆ డ్రైవరు పనికిరాడు, ఆ బస్సు పనికిరాడు అనేది అర్థమైపోయింది. అది నాకే అర్థం కావటం కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం అవ్వబట్టే 164 సీట్లు ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారే ఇదంతా సమర్థులు, వారితోనే సాధ్యపడుతుందని చెప్పి వారికి అవకాశం ఇచ్చారు. ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ బస్సు వెళ్ళదు, ఈ డ్రైవర్ పనికిరాడు. కాబట్టి కొత్త బస్సు తీసుకోండి. అది కాంగ్రెసా, బీజేపీయా, లేదా తెలుగుదేశమా, రాష్ట్రాన్ని ప్రజల్ని కలిపి ఉంచేవాళ్ళు, కలిపి మన జాతిని, తెలుగు జాతిని ముందుకు నడిపించేవాళ్ళు, తెలుగు ప్రజలను ముందుకు నడిపించేవాళ్ళు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసేవాళ్ళని దయచేసి చూసుకోండి. కులమనో, మతమనో, ప్రాంతమనో మనం గనక అపోహపడితే ఈ 5 ఏళ్ళు పడ్డ బాధలే ఈ రాష్ట్రం కాదు, మన బిడ్డల భవిష్యత్తు నాశనం అవుద్దని ప్రజలందరూ గమనించాలని. ఏవైనా నవ్యాంధ్రప్రదేశ్కి మూడవ ప్రమాణ స్వీకారం, చంద్రబాబు నాయుడు గారి 4వ ప్రమాణ స్వీకారం. ఆ నాయకుని నాయకత్వంలో ఆనాటి ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి పునాది వేశారో తప్పకుండా అమరావతి ముందుకు పడుతుందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని, అభివృద్ధి సంక్షేమం రెండుగా ముందుకి తీసుకెళ్లే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని వారికి ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీకి, తెలుగు జాతి ప్రజలకి, ఆంధ్ర ప్రజలందరికీ కూడా నా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. కృష్ణప్రసాద్ గారు, మీరు ఆ పార్టీలో చాలా మంచి నాయకుడిగా మంచి మెజారిటీతో గెలిచారు. అయినప్పటికీ కూడా ఎందుకు పార్టీని విభేదించారు? కారణాలు ఏంటంటే ఈ విధ్వంసకర పాలనే. నేను ఈరోజు కాదు, తెలుగుదేశం పార్టీ వైసీపీలో ఉండి అమరావతి కావాలి, అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి నేను ప్రకటించగానే బహిరంగంగా ప్రకటించిన 151 మంది ఎమ్మెల్యేలు నేను ఒక్కడే అమరావతి ఉండాలని 1కి 10 సార్లు బహిరంగంగా చెప్పిన వ్యక్తిని నేను. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని నేను కోరుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు కాబట్టి ఇంకేదో వేగంగా ముందుకు తీసుకెళ్తాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని రాజశేఖర రెడ్డి గారు కొనసాగిస్తారని మేము ఒక దురభిప్రాయంతో ఆ బస్సు ఎక్కాం, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ బస్సు సరిగా ఏదీ లేదని, దానికి బ్రేకులు లేవని, ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, తనకంటే వయసులో పెద్దవారు, తన తండ్రికి సమకాలీకులు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆయన స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచి మాబోటాలతో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదు, లోకేష్ని తిట్టట్లేదు, మరి నిన్ను ఎట్లా ఓన్ చేసుకుంటావు అని చెప్పారు. ఆ మాట వారు చెప్పగానే కూడా నేను బయటకు వచ్చి మీడియాకి చెప్పాను. నేను వచ్చి బయట మీడియాకి చెప్పాననే విషయాన్ని మళ్ళీ 2వ పర్యాయం స్వయంగా ముఖ్యమంత్రి గారు నా దగ్గర ప్రస్తావించారు. నేను ఎట్లా ఓన్ చేసుకుంటాను, నిన్ను ఎట్లా. మాజీ ముఖ్యమంత్రి గారింటి మీద దాడులకు వెళ్తే, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలను బద్దలగొడితే, తెలుగుదేశం కార్యకర్తల నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళ మీద దాడులకు దిగితే, లేకపోతే అసభ్య పదయాలతో దూషిస్తేనే అధికారం అందరం ఎక్కిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి నువ్వు ఇవన్నీ చేస్తే భవిష్యత్తులో నీకు మరింత అందరాలు ఇస్తాం, ఇప్పుడు నువ్వు మళ్ళీ పోటీ చెయ్యి, నీకు అన్ని వనరులు సమకూరుస్తానంటే నాకు వద్దు అని చెప్పి బయటకు వచ్చిన ఏకైక ఎదుగు. నా స్థానం నాకు ఇస్తాను, అన్ని వనరులు సమకూరుస్తానంటే నేను ఎట్టి పరిస్థితిలో పోటీ చేయనని బయటకు వచ్చిన తొలి శాసనసభ్యుడిని. అలాగే నా అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను గుర్తించి నేను ఏమైతే పోటీ చేశాను నియోజకవర్గం, అదే నా సొంత నియోజకవర్గం నుంచి అవకాశం కల్పించింది నా ఒక్కడికే. నా మైలవరం నియోజకవర్గ ప్రజలు కూడా నన్ను గుర్తించి గమనించి 2019 ఎన్నికల్లో 12,700 మెజార్టీతో గెలిపిస్తే ఈసారి 43,000 దగ్గర మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదించారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కాంబినేషన్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ఎలా ఉండబోతుంది? ఇది పవిత్ర కలయికండి. ప్రజలు ఆమోదించారు, ప్రజలు ఆశీర్వదించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ కోణాల్లో చూసినా కూడా ఇంతటి భారీ మెజారిటీ గతంలో చూడలేదు, భవిష్యత్తులో చూడం. ఎప్పటికీ ఇదే రికార్డు. కానీ ప్రజలు
సంక్షేమ విధంగా సంక్షేమ ఫలాలు ఇచ్చే విధంగా అంటే డబ్బులు ఇస్తే లొంగుతారని ఆయన ఎస్టిమేషన్ వేయడం కరెక్ట్ అనుకుంటున్నారా, లేకపోతే అది ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? ఆయనకున్నటువంటి దురభిప్రాయాన్ని ప్రజలు ఆయనకే తిరిగి పాఠం చెప్పినట్టు చెప్పారు. ఎందుకంటే ఏదో ఎస్సీలు నా ఓటు బ్యాంకు, ఎస్టీలు నా ఓటు బ్యాంకు, బీసీలు నా ఓటు బ్యాంకు, మైనార్టీలు నా ఓటు బ్యాంకు. ఎవరెవరికి ఓటు బ్యాంక్ అండి? ప్రజలు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటారు, రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటారు, మంచి చేసిన వాళ్ళని ఆదరిస్తారు. అంతేగాని ఎవరో కొంతమంది వెధవలను ప్రోత్సహించి రాష్ట్రం పొరుగుపోయేటట్టు అసభ్య పదజాలంతో ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తూ ఉంటే మీరు వాళ్ళందరినీ గొప్పోళ్ళని పొగిడి నెత్తినెక్కించుకుంటే ఈ ప్రజలు చేదరించి పక్కన పెట్టారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలా, ఈరోజు గుడివాడ ప్రజలకి పాదాభివందనం చేయాలా, గన్నవరం ప్రజలకి పాదాభివందనం చేయాలా. ఎందుకంటే రాష్ట్రం పొరుగు పోతా ఉంటే వాళ్ళు సకాలంలో సరైన తీర్పు ఇచ్చారు. ఈ రకమైనటువంటి పోకడలు ఎవరు పోయినా తప్పు. నేను అటు పక్క ఉన్న 5 సంవత్సరాల కాలంలో స్వయంగా ముఖ్యమంత్రి గారు పిలిచి చంద్రబాబు నాయుడు గారిని తిట్టమన్నా, లోకేష్ తిట్టమన్నా అక్కడే సీఎంఓలని చెప్పొచ్చా. అది రాజకీయం అని నేను అనుకోవట్లేదు. రాజకీయాన్ని హుందాగా చేద్దాం. నేను ఇప్పుడు బయటకు వచ్చి 3 మాసాలు దాటిపోయింది. ఒక్క మాట నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషించాల, రాజకీయ విమర్శలు చేశాను అంతే తప్పితే వ్యక్తిగత విమర్శలు ఎవరికీ సరైంది కాదని మన రాష్ట్ర పౌర గౌరవాన్ని కాపాడాలని అందరికి విన్నవిస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్.